ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మా ఇంటి పని మనిషి కూడా మిమ్మల్ని కొడుతుంటే మీరు మాత్రం ఏమీ చెయ్యకుండా ఉండిపోతున్నారు. ఆ లక్ష్మిని అక్కడ లేపేసుండేవాణ్ణి, కానీ మీ మేనల్లుడు వచ్చి అడ్డుపడ్డాడు. అవును చెల్లెమ్మ, ఆ లక్ష్మిని అంటుంటే ఆ విహారీ అంటే తెగ ఫీల్ అయిపోతున్నాడు. అయ్యా, మీకు పక్కూరి పంకజానికి ఉన్న సంబంధం వాళ్ళ మధ్య ఉందేమోనయ్యా? అబ్బా! రేయ్, అది సంబంధం కాదురా, జాలి చూపించడం, ఆదరించడం. అలాంటిదేమీ లేదు. ఆ లక్ష్మిని మా వదిన ఇంటికి తీసుకొచ్చింది. చాలాసార్లు లక్ష్మి విహారిని చాలా విషయాల్లో సేవ్ చేసింది. బహుశా ఆ కృతజ్ఞత అయ్యుండొచ్చు, అంతే. మీకు అలా అనిపిస్తుంది, కానీ మాకు మాత్రం వాళ్ళ మధ్య ఇంకేదో ఉందనిపిస్తుంది. దానికంత సీన్ లేదు. విహారీ దాని జోలికి వెళ్ళినా మా అక్క సహస్ర ఊరుకుంటారా? అలాంటిదేమైనా ఉంటే ఎప్పుడో బయటపడాలి కదా. చెల్లెమ్మ, అసలు ఇంతకీ లక్ష్మిని ఎవరు మాయం చేస్తుంటారంటావు? ఏమో అన్నయ్య, దానికి ఎక్కడికెళ్ళినా శత్రువులు చాలా మంది ఉంటారు. మరి వాళ్లలో ఎవరో తెలీదు. ఆ లక్ష్మి దొరికితే గాని మనం ఆ 200 ఎకరాల్ని తీసుకోగలం. మళ్ళీ ఆ ఫ్యాక్టరీ పనుల కోసం ఏదో ఒకటి మనం ప్లాన్ చేయగలం. అవును చెల్లెమ్మ, ఆ లక్ష్మి దొరికే వరకు ఎదురు చూద్దాం మనం. సరే, నేను వెళ్ళొస్తాను. ఉమ్. ఉమ్. నువ్వేంటే ఇక్కడ సీక్రెట్ గా మా మాటలు వింటున్నావా? రేయ్, రేయ్, ఆగరా, ఆగు, ఆగు. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. రేయ్, చిన్న పిల్లరా, ఇంకా మైనరే. వాళ్ళ అమ్మా నాన్నల్ని మోసం చేసి మన దగ్గర ఆ పిల్లని ఎందుకు అడ్డు పెట్టుకుంటున్నావు? తను మేజర్ అవ్వగానే తన ఆస్తి మొత్తాన్ని నెమ్మదిగా లాగేద్దామనే కదా. పాపం, ఈ పిల్ల భవిష్యత్ ఏంటో. ఈ రాక్షసుల మధ్య వాళ్ళ అమ్మ నాన్న ఎలా వదిలేశారో ఏంటో. రేయ్, కావేరి మేజర్ అయ్యేంత వరకు కొంచెం సున్నితంగా జాగ్రత్తగా హ్యాండిల్ చేయరా. ఆస్తి మన చేతికి వచ్చాక ఇక నీ ఇష్టం. అలాగే. రేయ్, ముందు ఆ లక్ష్మీ విహారీల మీద నాకు చాలా అనుమానంగా ఉంది. మా చెల్లెలేమో నమ్మట్లేదు, కానీ నాకు మాత్రం వాళ్ళ మధ్య ఏదో ఉందనిపిస్తుంది. అదేంటో మనం తెలుసుకుంటే ఆ లక్ష్మి తిరిగొచ్చాక దాని దగ్గరున్న 200 ఎకరాలకి స్కెచ్ వేయొచ్చు. ఆహా, మీ బుర్రే బుర్రండి. ఆ బుర్రని తీసుకెళ్లి మ్యూజియంలో పెట్టాలి. రేయ్, అమ్మో, రేయ్, మనకు అనుకూలంగా ఏదీ జరగనప్పుడు పరిస్థితుల్ని జాగ్రత్తగా గమనించి అన్నిటినీ మనకు అనుకూలంగా మార్చుకోవాలరా. మనకి అది తెలుసుండాలి. అన్నా, మంచినీళ్ళేడన్నా? బయట బాటిల్లో ఉన్నారా? సరే.
చెప్పండి మేడం. రే, కాన్స్టెంట్ గా లొకేషన్ మారుస్తూనే ఉన్నారా? ఆ, మారుస్తూనే ఉన్నాం మేడం. ఇప్పుడే వేరే చోటుకి షిఫ్ట్ అయ్యాం. దానికోసం పెద్ద సర్చ్ ఆపరేషన్ జరుగుతుంది. దాన్ని ఒక్కచోటే ఉంచితే మనకి ప్రమాదం. జాగ్రత్తగా ఉండండి. అలాగే మేడం. మీరు ఎలాగైనా ఈ రోజు దాని చేత ఆ 200 ఎకరాల డాక్యుమెంట్ల మీద సంతకం పెట్టించండి. అలాగే మేడం. తన చేత సంతకం ఎలాగైనా పెట్టిస్తాం. పెట్టించాలరా. ఆ 200 ఎకరాలు నా చేతికొస్తేనే తర్వాత నేను వెయ్యబోయే ప్లాన్ వర్కౌట్ అయ్యేది. నాకు దాని సంతకం ఇంపార్టెంట్. మేడం, తన చేత ఎలాగైనా ఎంటీ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టించే బాధ్యత మాది మేడం. రే, ఇంకొక విషయం గుర్తుంచుకోండి. తన చేత సంతకం తీసుకోవాలి గాని తను దేనికోసం సంతకం పెడుతుంది అనేది దానికి తెలియకుండా పెట్టించాలి. అలాగే మేడం. దానికి ఆ 200 ఎకరాల కోసమే సంతకం పెడుతుంది అనే విషయం తెలిస్తే ఈ కిడ్నాప్ అంతా చేయించింది నేనే అని దానికి అర్థమైపోతుంది. మాటలు జారకుండా సంతకం పెట్టించండి. అలాగే మేడం. ఉంటాను. సరే మేడం. హలో, పోలీస్ కంట్రోల్ రూమ్. ఏ సాయం కోసం కాల్ చేశారు? హలో, ఎవరు? రే, ఎవరా మీరు? మర్యాదగా నన్ను వదిలేయండి. వదులుతాలే గాని నువ్వు ఒక సంతకం పెట్టు, వదిలేస్తా. నేనెందుకు సంతకం పెట్టాలి? ఆ పేపర్స్ ఏంటి? దేనికోసం సంతకం పెట్టమంటున్నారు? నీకు వివరాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు సంతకం పెడితే ఇక్కడి నుంచి బతికి బయటపడతావు, లేకపోతే ఇక్కడే చంపేస్తాం.